శ్రీశైలములోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఏ మాసంలో దర్శిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనే దాని గురించి స్కాంద పురాణంలో ఈ విధంగా చెప్పడం జరిగినది. కార్తీక మాసంలో 1000 వాజపేయ యాగాలు చేసిన ఫలం పొందగలరు. మార్గశిర మాసంలో పౌండరీక యాగాన్ని చేసిన ఫలితముతో ప్రకాశిస్తారు. పుష్యమాసంలో అతిరాత్ర యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. మాఘమాసంలో 1000 రాజసూయ యాగాలు చేసిన ఫలం పొందుతారు. ఫాల్గుణ మాసంలో సౌత్రామణి యాగం చేసిన ఫలం లభిస్తుంది. చైత్ర మాసంలో ఆయుషు పెరుగుతుంది. వైశాఖ మాసంలో 1,00,000 గోవులని దానం చేసిన ఫలం పొందుతారు. జ్యేష్ఠమాసంలో కొమ్ములకి గిట్టలకి బంగారంతో చేసిన తొడుగులతో అలంకరించిన 1,00,000 గోవులని దానం చేసిన ఫలం పొందగలరు. ఆషాఢమాసంలో బంగారు రాసులని దానం చేసిన ఫలం తప్పక పొందుతారు. శ్రావణ మాసంలో పండిన పంటతో సహా 1 యోజన విస్తీర్ణమైన భూమిని దానం చేసిన ఫలితం వస్తుంది. భాద్రపద మాసంలో 1,00,000 కపిల గోవులని దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఆశ్వాయుజ మాసంలో 1000 కన్యాదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది. సూర్య చంద్రగ్రహణలు, పౌర్ణమి, అమావాస్య, సంక్రాంతి, వ్యతిపాత యోగము, ఆదివారం, సోమ వారంలో అంతేకాకుండా ఇతర ప్రవదినాలలో దర్శించడం శ్రేష్టం.